మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతాం. మరి ఎవరెవరి గురించి అంటే గనక కాలీవుడ్ హీరో, హాలీవుడ్ యాక్టర్లు, ఏమిటి సినిమా సంగతి మామూలు అని కాదు. ఆయన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఇక నెంబర్ 2 చెప్పాల్సింది ఎవరి గురించి అంటే, ఈ ప్రయాణం కష్టమేనండి బాబు కానీ అని అంటున్నారు. ఎవరో ఏమిటో మరి కాసేపట్లో పూర్తి వివరాలు మీ ముందు పెట్టేను, అవునా? ఇక ఎంపురాన్ గురించి మోహన్ లాల్ గారు చెప్పినటువంటి మాటల నుంచి విమర్శలకు నో అంటున్నటువంటి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ వరకు అన్ని పూస గుచ్చినట్టు విపులంగా నేను చెప్పేస్తాను. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి మాట, కాలీవుడ్ హీరో ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ 2019లో రిలీజ్ అయినటువంటి సినిమా ఇప్పటికే ఓటీటీలో యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ సినిమాని తమ ప్లాట్ఫామ్ పై తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆహా వారు తెలియజేయడం జరిగింది. ఈ మంత్ 26 నుంచి స్ట్రీమ్ కాబోతుంది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా మీ ముందుకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక ఈ మంత్ 25 నుంచి చూడొచ్చు అని చెప్పి ఆహా వారు చెప్పడం జరిగింది. ముంబైకి చెందినటువంటి అజాత శత్రు అలియాస్ లవిష్ పటేల్ ఒక స్ట్రీట్ మెజిషియన్. తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని చెప్పి అందరికి కథలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ప్యారిస్ లో ఉన్నటువంటి తండ్రి ఆచూకీ వెతికేందుకు వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. అదే సమయంలో ఊహించిన పరిస్థితుల్లో ఐకియా వార్డ్రోబ్ లో చిక్కుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది, తండ్రిని కలిశాడా లేదా, ఇష్టపడిన అమ్మాయికి ప్రేమ సంగతి చెప్పాడా లేదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ జస్ట్ 92 minutes లో మనం చూసేయచ్చు. ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్. సో హూ ట్రాప్డ్ ఇన్ అండ్ ఐకియా వార్డ్రోబ్ అనేది ఒక ఫ్రెంచ్ నోవెల్ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని కెన్ స్కాట్ ఈ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్టర్స్ బెన్ మిల్లర్ అండ్ ఎరిన్ ఇందులో కీలకమైన పాత్రల్ని పోషించడం జరిగింది అనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మై ఫేవరెట్ యాక్ట్రెస్ శామ్. సో శామ్ వరుణ్ ధవన్ నటించినటువంటి వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఈ సిరీస్ లో ఉత్తమ నటన కనబరిచినందుకు ఒక మీడియా సంస్థ శామ్ కి ఓటీటీ ఉత్తమ అవార్డు అందించడం జరిగింది. దీన్ని గెలుచుకోవడంపై తను చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తనకి దక్కినటువంటి గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పారు. తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎంతో మంది నటీనటులు ఈ అవార్డ్స్ నామినేషన్స్ బరిలో ఉన్నారు అని చెప్పి నిజానికి ఈ సిరీస్ ను పూర్తి చేయటమే నాకు నిజంగా ఒక అవార్డు అని చెప్పి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నేను కంప్లీట్ చేయగలిగాను. నన్ను నమ్మిన వారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. రాజన్ డీకే, వరుణ్ ధవన్ల కారణంగానే ఈ సిటాడెల్ హనీ బన్నీని కంప్లీట్ చేశాను నేను. అండ్ ఈ సిరీస్ ను కంప్లీట్ చేయడం కోసం నాలో ఎంత ఓపిక ఉందో కూడా నాకు తెలిసింది అప్పుడే. ఇది అంత ఈజీ కాదు అని చెప్పి నాకు తెలుసు. నన్ను అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు అక్కడ. ఈ విషయంలో అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను అని అన్నారు. అండ్ ఈ సిరీస్ షూటింగ్ టైంలో ఎన్నోసార్లు స్పృహ కోల్పోయారట. సమంత గతంలో వివరించినటువంటి విషయం కూడా గుర్తుందిగా మీకు దీనికి సంబంధించి. అయితే ఈ సిరీస్ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో ఉత్తమ వెబ్ సిరీస్ గా నిలవటం, రాజన్ డీకే దర్శకత్వం వహించినటువంటి సిరీస్ ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకోవటం, ముఖ్యంగా శామ్ వరుణ్ల నటన, యాక్షన్ సన్నివేశాలు సిరీస్ కి హైలైట్ అనమాట. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి విజయవంతమైనటువంటి సిరీస్లతో అలరించినటువంటి ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన ఒక స్పై థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరి మనం ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి చూసేసుకోవచ్చు అనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే మోహన్ లాల్ గారి గురించి. ఎస్, L2 ఎంప్రాన్ సినిమా ప్రేక్షకులను మరి మర్చిపోలేనటువంటి ఒక అనుభూతిని కలిగించేందుకు సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఈ విషయాన్ని వారే చెప్పడం జరిగింది. మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ సుకుమార్ గారి కాంబోలో తెరకెక్కుతున్నటువంటి భారీ సినిమా L2 ఎంప్రాన్ మార్చ్ 27న ప్రపంచ వ్యాప్తంగా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ట్రైలర్ ను ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ సందర్భంగా మోహన్ లాల్ గారే మాట్లాడుతూ ఈ పాన్ ఇండియా సినిమాను రూపొందించేందుకు 7 ఏళ్లు శ్రమించాము అని చెప్పి భారీ సినిమాని గొప్పగా తెరకెక్కించినటువంటి పృథ్వీరాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి ఇదొక ట్రయాలజీ మూవీ అని చెప్పి ఇప్పటికే లూసిఫర్ సినిమా వచ్చింది. మార్చ్ 27న L2 ఎంప్రాన్ రాబోతుంది. మరో సినిమాను రూపొందించాల్సి కూడా ఉంది. మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి తొలి ఐమాక్స్ ఫార్మాట్ సినిమా ఇది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మూవీలో ఒక మ్యాజిక్ ఉంది. ప్రేక్షకులతో నేను కలిసి సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి మోహన్ లాల్ గారు చెప్పడం జరిగింది. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు మాట్లాడుతూ సినిమాను తెరకెక్కించడం అంత ఈజీ కాదు అని, మరీ ముఖ్యంగా L2 ఎంప్రాన్ లాంటి సినిమాలు చేయటం మామూలు విషయం కాదని చెప్పి లూసిఫర్ సినిమాని
3 భాగాలుగా రూపొందించాలి అనుకున్నప్పుడు తొలి భాగం మంచి విజయాన్ని సాధించింది. ఇక దీంతో రెండో భాగాన్ని ఎలా తెరకెక్కిస్తే బాగుంటుంది అనేటువంటి విషయంపై కసరత్తు చేశాము. 2022లో మోహన్ లాల్ గారిని ఆయన ఆఫీస్ లో కలిసి తొలిసారి ఎల్ టు ఎంపరర్ కథను వివరించారట. ఆయన కథ విని చాలా బాగుంది, సినిమాని మనం చేస్తున్నామని చెప్పారట. ఆ నమ్మకమే ఇంతవరకు నడిపించింది. నిర్మాతలు యాంటనీ అండ్ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మాకు అండగా నిలిచారు అని చెప్పి అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా మరి ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారని చెప్పి మోహన్ లాల్ గారు చెప్పడం జరిగింది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సినటువంటి మరొక విషయం, విజయ్ దేవరకొండ హీరోగా తను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కింగ్డమ్ సినిమాపై ప్రొడ్యూసర్ నాగవంశి గారు మాట్లాడుతూ ఎవరు విమర్శించలేనంత అద్భుతంగా ఉండబోతుంది కింగ్డమ్ అని చెప్పి అన్నారు. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుతూ 2 పార్ట్స్ గా అయితే గనక కింగ్డమ్ చేయాలి అని చెప్పి కథని మనం తీసుకోవడం జరగలేదు. కథను విన్న తరువాత ఇది 2 పార్ట్స్ గా రూపొందించాలనేటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే తొలిగా సినిమా కథను పెంచలేదు, రెండో భాగానికి కింగ్డమ్ స్క్వేర్ అని పెట్టాలా, కింగ్డమ్ సీక్వెల్ 2 అని చెప్పి పెట్టాలా అనేది ఫస్ట్ పార్ట్ ఫలితాన్ని చూసి మనం నిర్ణయిద్దాం అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. కథలో లాజిక్స్, స్క్రీన్ ప్లే, యాక్షన్, గ్రాండియర్ లుక్ ఇలా చాలా విషయాలు అందరూ కోరుకున్నట్టుగా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పి వారు చెప్పడం జరిగిందనమాట. విమర్శకులకు సైతం దొరకకుండా వారు కూడా మెచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది, తెరకెక్కిస్తున్నాం అని చెప్పి అన్నారు. ఇక జెర్సీ ఫేమ్ గౌతమ్ తెనునూరి దర్శకత్వంలో కింగ్డమ్ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ మునుపెన్నడు కనిపించని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. అండ్ ఈ పీరియాడికల్ మూవీ May 30th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నార్నే నితిన్, రామ్ నితిన్ అండ్ సంగీత్ శోభన్ హీరోలుగా డైరెక్టర్స్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించినటువంటి మ్యాడ్ స్క్వేర్ 28th మన ముందుకు రాబోతుంది. ఇదే కాంబోలో 2023లో వచ్చినటువంటి ఫస్ట్ మ్యాడ్ ఏదైతే మంచి విజయాన్ని అందుకుందో ఆ సినిమాకి సీక్వెల్ అన్నమాట. ఇది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్ మేము అందుకే తీసాము. మీరు మీ స్ట్రెస్ ని మర్చిపోయి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయటమే నేను కోరుకునేది. లాజిక్స్ వెతకకుండా సినిమాని ఆస్వాదించండి అని చెప్పి నాగవంశీ గారు చెప్పడం జరిగింది.